హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రేమి. ఈ రోజైతే సిరిధాన్యాల్లో ఒకటైన కొర్రలతో ఈజీగా కిచిడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సిరిధాన్యాల్లో చాలా రకాలే ఉంటాయి. కొర్రలు, అరికలు, అండు కొర్రలు, సాములు ఇలా అని చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఇక్కడ కొర్రల్ని తీసుకున్నాను. వీటిని ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఇలా కొన్ని ప్యాకెట్స్ అయితే జిప్ లాక్స్ లా ఉంటాయి. మనం యూజ్ చేసుకున్న తర్వాత నీట్ గా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కొర్రలు అనేవి ఈ రకంగా ఉంటాయి. ఈ కొర్రల ప్లేస్ లో ఏ మిల్లెట్స్ నైనా యూజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ లో కిచిడిని చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక కప్పుతో మిల్లెట్స్ తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీలో చేసుకుంటే ఇద్దరికైతే కరెక్ట్ గా సరిపోతుంది. ముందుగా అయితే ఒక కప్పుతో కొర్రల్ని తీసుకొని ఒక 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన దాన్ని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు మార్నింగే దీన్ని చేస్తున్నట్లయితే నైట్ అంతా కూడా దీన్ని నానబెట్టాలి. లేదు నైట్ ఒకవేళ దీన్ని చేసుకుంటున్నట్లయితే మధ్యాహ్నం నానబెట్టుకున్నా సరిపోతుంది. సిరిధాన్యాలు అనేవి ఉడకడానికి టైం పడుతుంది. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. కొర్రలు నానిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో కొర్రల్ని అదే కప్పుతో పెసరపప్పును కూడా తీసుకొని మంటని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఈ పప్పులో మనం ముందుగానే నానబెట్టుకున్న కొర్రలను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కొర్రలు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు, దీనికి 5 కప్పులు వాటర్ని వేసి ఉడకపెట్టాలి. కిచిడి అనేది కొంచెం జారుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసినా కూడా ఏం పర్వాలేదు. ఇలా 5 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. 4 విజిల్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దాని స్టీమ్ పోయేలోపు దీనిలోని పోపు కావలసిన పదార్థాలని రెడీ చేసుకోవాలి. కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పు, తాలింపు గింజలు, అలాగే దీనిలోనికి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే కిచిడి జారుగా ఉండాలని చెప్పాను కదా, మరొక 2 కప్పులు వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వాటర్ ముందుగానే వేసుకొని ఇది కుక్ చేసామంటే కుక్కర్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. అందుకని ఉడికిన తర్వాతే వాటర్ని చూసుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పును కూడా చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనిలోనికి పోపుని అయితే పెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 4 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కిచిడిలోనికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనికి నెయ్యితో పెట్టుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది కిచిడి అనేది. నెయ్యి బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. పోపు అనేది అసలు మాడకూడదు. ఒకవేళ మాడినట్లయితే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఇలా జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్నది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కిచిడి అనేది చేసుకోవడం చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది. రాత్రిపూట దీన్ని తీసుకున్నామంటే పొట్టకి చాలా లైట్ గా ఉంటుంది. అలాగే సిరిధాన్యాల్ని ఏదో ఒక రూపంలో మనం తీసుకోవడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మిల్లెట్స్ తో చేసే వెరైటీస్ అన్ని కూడా సింపుల్ గా ఎలా చేయాలో నేను సూన్ పోస్ట్ చేస్తాను ఛానల్లో. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, అందులోనే కొద్దిగా వాటర్ని వేసి అది కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి.
లాస్ట్లో ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, కిచిడి రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.